హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 14-15 జూలై 2024కు సంబంధించి కరెంట్ అఫైర్స్ని చూడబోతున్నాము. తెలంగాణకు సంబంధించినటువంటి గ్రూప్స్ ఉద్యోగాలకు, ఏపీపీఎస్సి గ్రూప్స్ ఉద్యోగాలకు, ముఖ్యంగా ఏపీడిఎస్సి, టీఎస్డిఎస్సి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కరెంట్ అఫైర్స్ ప్లస్ జీకే కవర్ అవుతాయి కాబట్టి చూడండి. అంతేకాకుండా ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఉద్యోగాలకు కూడా కరెంట్ అఫైర్స్ చాలా చాలా ముఖ్యమైనవి. ప్రతిరోజు మీరు పేపర్లో కరెంట్ అఫైర్స్ని కవర్ చేయని అవసరం లేకుండా అన్నీ కూడా గ్యాదర్ చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారిక వెబ్సైట్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే మీకు అందచేయడం జరుగుతుంది ఇందులో. కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ కూడా మనం కవర్ చేస్తాం కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. ఓకే ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు, ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో, 500 రూపీస్తో 6 months వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్లో, ఎక్స్ అంటే ప్రీవియస్గా మనం ట్విట్టర్ అని పిలిచేవారిని, ప్రజెంట్ అది ఎక్స్గా మారడం అయితే అందరికీ తెలిసిందే. మరి యొక్క ఎక్స్లో 100 మిలియన్ల మంది ఫాలోవర్లను అధిగమించి రికార్డు సృష్టించిన భారతదేశ ప్రముఖ వ్యక్తి ఎవరు? 100 million ఫాలోవర్స్ అండి. ఎవరికి? నరేంద్ర మోదీ గారికి, భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఓకే, వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో 100 మిలియన్ల మంది ఫాలోవర్లను అధిగమించి ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించారు. ఈ మైలురాయి యుఎస్ అధ్యక్షుడు జో బైడెన్, దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ మరియు పోప్ ఫ్రాన్సిస్ వంటి ఇతర ప్రపంచ వ్యక్తుల కంటే చాలా ముందున్న ఎక్స్లో అత్యధికంగా అనుసరించే ప్రపంచ నాయకుడిగా మరి మోదీ స్థానాన్ని పటిష్టం చేసుకోవడం అయితే ఇక్కడ మనం చూడవచ్చు. ఏ వ్యక్తికి కూడా 100 మిలియన్ ఫాలోవర్స్ లేవండి. ప్రజెంట్ అధ్యక్షులుగా కావచ్చు, ప్రెసిడెంట్లుగా ఉన్నటువంటి, ప్రధానిగా ఉన్నటువంటి ఎవరికి కూడా ఈ ఘనత అయితే లేదు అని అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 1. హిమాలయ దేశమైన నేపాల్ ప్రధానిగా 4వసారి జూలై 2024న ప్రమాణ స్వీకారం చేసిన ప్రముఖ వ్యక్తి క్రింది వారిలో ఎవరు? 4వసారి నేపాల్కి ప్రధానిగా అయిన వారు. ఆప్షన్ బి అండి, ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ. వివరాలు చూద్దాం. కేపీ జూలై 15న శర్మ ఓలీ నేపాల్ ప్రధానిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేశారు. హిమాలయ దేశంలో రాజకీయ సుస్థిరతను అందించే భయంకరమైన సవాలును ఎదుర్కొంటున్న కొత్త సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించేందుకు నేపాల్లోని అతిపెద్ద కమ్యూనిస్టు పార్టీ నాయకుడిని నేపాల్ ప్రధానమంత్రిగా జూలై 14న అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ నియమించారు. కేపీ శర్మ ఓలీ గారు గురించి చూసినట్లయితే, ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ జననం 22 ఫిబ్రవరి 1952. నేపాల్ రాజకీయ నాయకుడు. అతను ప్రస్తుత నేపాల్ ప్రధానమంత్రి. 15 జూలై 2024 నుంచి పదవిలో ఉంటారు. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్, 2024 కోపా ఫుట్బాల్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న దేశము. ఆప్షన్ ఏ అండి, అర్జెంటీనా. రాబోయే సంవత్సరాలలో గుర్తుండిపోయే ఉత్కంఠభరితమైన మ్యాచ్లో అర్జెంటీనా తన 2వ వరుస కోపా అమెరికా ఛాంపియన్షిప్ను కైవసం చేసుకుంది. అదనపు సమయానికి పొడిగించిన మ్యాచ్లో కొలంబియాను 1-0తో ఓడించిన ప్రతికూల మరియు తీవ్రమైన పోటీని అధిగమించింది. అయితే రెండో అర్ధభాగంలో జట్టు టాలిస్మాన్ లియోనెల్ మెస్సీ తీవ్రంగా గాయపడడంతో విజయం ఖరీదు చేయడం అయితే మనము చూడవచ్చు. మెస్సీకి అయితే గాయం అవుతుందండి, అయినప్పటికీ కూడా మరి అర్జెంటీనా అయితే గెలుస్తుంది. నెక్స్ట్ 1. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టైటిల్ కైవసం చేసుకున్న దేశము. ఆప్షన్ ఏ అండి, పాకిస్తాన్ కాదు, ఇండియాకు వచ్చింది ఇది. ఓకేనా, ఎడిట్ చేస్తాను నేను ఆప్షన్. ఓకే, గమనించాలి. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 యొక్క రివర్టింగ్ ముగింపులో భారతదేశము
ఛాంపియన్స్ వారి చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ఛాంపియన్పై 5 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. జూలై 13, 2024న ఎడ్జ్ బాస్టన్లో జరిగిన ఈ మ్యాచ్లో క్రికెట్ యొక్క శాశ్వత స్ఫూర్తిని మరియు ఈ రెండు క్రికెట్ పవర్ హౌస్ల మధ్య తీవ్రమైన పోటీని అయితే ప్రదర్శించడాన్ని మనము చూడవచ్చు. అంటే ఇదేంటి అంటే ఈ పోటీలు వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్, అంటే రిటైర్ అయినటువంటి క్రికెటర్స్ ఎవరైతే ఉంటారో వారంతా కలిసి మరి వీటిలో పాల్గొంటారండి. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లేదా బిఎస్ఎన్ఎల్కి కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ అండి, రాబర్ట్ జెరాల్డ్ రవి. వివరాలు చూద్దాం. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్కి కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా రాబర్ట్ జెరాల్డ్ రవిని నియమించడం ద్వారా భారత ప్రభుత్వం టెలికమ్యూనికేషన్స్ రంగంలో గణనీయమైన ఎత్తుగడ వేసింది. ఈ అపాయింట్మెంట్ జూలై 15, 2024 నుంచి అమల్లోకి వస్తుంది. ఇది ప్రభుత్వ నిర్వహణలోని టెలికాం ఆపరేటర్కి కొత్త అధ్యయనాన్ని సూచిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. 2024 వింబుల్డన్ పురుషుల టైటిల్ విజేతగా నిలిచిన క్రీడాకారుడు ఎవరు? ఆప్షన్ బి అండి, కార్లోస్ అల్కరాజ్. వింబుల్డన్ 2024 ఫైనల్లో నోవాక్ జోకోవిచ్ను 6-2, 6-2, 7-6 తేడాతో ఓడించి కార్లోస్ అల్కరాజ్ తన వింబుల్డన్ టైటిల్ను కాపాడుకున్నారు. 21 సంవత్సరాల వయసులోనే మరి ఇదే సంవత్సరంలో వింబుల్డన్ మరియు రోలాండ్ గారోస్లలో పురుషుల సింగిల్స్ గెలిచిన ఓపెన్ ఎరాలో అల్కరాజ్ అతిపిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డు సృష్టించారు. మరి మహిళల విభాగంలో బార్బొరా క్రెజికోవా అండి మరి లండన్లోని ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ మరియు క్రికెట్ క్లబ్లో వారి వింబుల్డన్ 2024 సింగిల్స్ షోడౌన్లో జాస్మిన్ పవోలీని ఓడించడం మనమైతే చూడవచ్చు. ఇక్కడ విజేతల లిస్టు కూడా అంతా కూడా ప్రొవైడ్ చేశానండి. ఓకే, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాతో పాటు భారతదేశం యొక్క మొదటి ప్రపంచ ఆడియో విజువల్ మరియు ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ను నిర్వహించనున్న రాష్ట్రము? ఆన్సర్ ఆప్షన్ సి అండి, గోవా. నవంబర్లో గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాతో పాటు భారతదేశం మొదటి ప్రపంచ ఆడియో విజువల్ మరియు ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ను నిర్వహించనుంది. మరి మీడియా మరియు వినోద రంగంలో మేధో సంపత్తి హక్కుల పరిరక్షణ కోసము పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తామని ఐఎన్బి మంత్రి అశ్విని వైష్ణవ్ హామీ ఇవ్వడం చూడవచ్చు. మొదటి ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ అయితే నిర్వహించనున్నారు గోవాలో. శ్రీ వైష్ణవ్ మరియు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ జూలై 13న గోవాలో నవంబర్ 20 నుంచి 24 వరకు జరిగే మొదటి వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ని ప్రకటించారు. ఓకే, నెక్స్ట్ వన్. కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ కార్యక్రమానికి ప్రతిష్టాత్మకమైన గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ 2024 అందుకున్న భారతదేశ రాష్ట్రము? ఆన్సర్ ఆప్షన్ అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవార్డు లభించడం జరిగింది. చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ కార్యక్రమానికి ప్రతిష్టాత్మకమైన గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ 2024 లభించింది. జ్యూరీ చైర్ మరియు మాజీ ఫెడరల్ ఛాన్సలర్ అయిన డాక్టర్ ఏంజెలా మోర్కెల్ ఈ ప్రకటన చేశారు. జూలై 11న పోర్చుగల్లోని లిస్బన్లో జరిగిన వేడుకలో జర్మనీ ఈ కార్యక్రమానికి పోర్చుగల్ ప్రెసిడెంట్ మరియు ఇతర ప్రభుత్వ అధికారులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులతో సహా ప్రముఖులు దీనికి హాజరు కావడాన్ని మనమైతే చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. దేశంలోని అక్రిడేటెడ్ పాత్రికేయులకు ప్రాతినిధ్యం వహించే ప్రెస్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పేరేంటి? ఆప్షన్ సి, సికే నాయక్. దేశంలోని అక్రిడేటెడ్ పాత్రికేయులకు ప్రాతినిధ్యం వహించే ప్రెస్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్ట్ సికే నాయక్ మరోసారి ఎన్నికయ్యారు. పీటీఐ జర్నలిస్టులు సాగర్ కులకర్ణిని ఉపాధ్యక్షుడిగా, లక్ష్మీదేవిని ప్రధాన కార్యదర్శిగా సభ్యులు శనివారం ఎన్నుకున్నారు. మరో 2 సీనియర్ జర్నలిస్టులు జ్ఞానేశ్వర్ దయాల్ సంయుక్త కార్యదర్శిగా, జేసీ వర కోశాధికారిగా ఎన్నిక కావడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 10.
విద్యా హక్కు చట్టం ప్రకారము ప్రైవేట్ బడుల్లో 25% పేదలకు ఉచిత సీట్లు ఇవ్వాలనే నిబంధన అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏంటి? చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. విద్యా హక్కు చట్టం ప్రకారం ఏంటండి, ప్రైవేటు బడుల్లో 25% సీట్లను పేదలకు ఉచితంగా ఇవ్వాలనే నిబంధన అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏంటండి? కర్ణాటక అండి. సేమ్ మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా తీసుకురాబోతున్నట్లుగా సమాచారం అయితే అందుతుందండి. చూద్దాం. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ బడుల్లో 25% పేదలకు ఉచిత సీట్లు ఇవ్వాలనే నిబంధన అమలుపై సర్కారు యోచిస్తున్నది. కర్ణాటక రాష్ట్రం అమలు చేస్తున్న విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేసే ఆలోచనలో ఉన్నది. దీని ప్రకారం సర్కార్ ఎయిడెడ్ స్కూళ్ళు లేని చోటనే ప్రైవేట్ బడుల్లో 25% ఉచిత సీట్లు ఇవ్వాలని భావిస్తున్నది. అంటే ఎక్కడైతే సర్కార్ బడులు అంటే గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ఎయిడెడ్ స్కూల్స్ ఉండవో, మరి లేనటువంటి ప్లేస్లో ప్రైవేట్ స్కూల్ కనుక ఉన్నట్లయితే 25% ఉచిత సీట్లు ఇవ్వాలని భావిస్తున్నది. దీనిపై హైకోర్టులోనూ కేసు నడుస్తున్నది. కాగా ఇదే అంశంపై గత నెలలో అప్పటి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషన్ శ్రీ దేవసేన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంకు లేఖ రాశారు. విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 12(1)(c) ప్రకారము ప్రైమరీ 1వ తరగతిలో 25% సీట్లు ఇవ్వవలసి ఉంటుంది. అయితే ఇది అమలు చేస్తే సర్కారు బడుల్లో పిల్లల సంఖ్య తగ్గుతుందని కూడా అధికారులు చెబుతున్నారు. ఆల్రెడీ పైనే మెన్షన్ చేశారు, ఎక్కడైతే గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ స్కూల్స్ లేవో అదే ప్లేస్లో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళలో ఈ నిబంధన వర్తిస్తుంది అని. అయినప్పటికీ కూడా మళ్ళీ సర్కారు బడుల్లో పిల్లల సంఖ్య తగ్గుతుంది అనడము సో కరెక్ట్ కాదనేది అయితే ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే తొలిసారిగా నిర్వహించిన మిస్ ఏఐ పోటీల్లో విజేతగా నిలిచిన ఇన్ఫ్లుయెన్సర్ కేంజా లాయై ఏ దేశానికి చెందినవారు? అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన మోడల్స్ అండి అంతేనా? మరి వీరందరినీ కూడా తయారు చేసి ఆన్లైన్లోనే ఒక ఫ్యాషన్ షో అయితే నిర్వహించడం జరిగింది. అందులో ఎన్నికైనటువంటి ఇన్ఫ్లుయెన్సర్ కేంజా లాయై ఏ దేశానికి చెందినవారు? ఆప్షన్ ఏ మొనాకో. ప్రపంచంలోనే తొలిసారి నిర్వహించిన మిస్ ఏఐ పోటీలో మొరాకోకు చెందిన ఇన్ఫ్లుయెన్సర్ కేంజా లాయై విజేతగా నిలిచారు. దీంతో ప్రపంచంలోని మొదటి మిస్ ఏఐ కిరీటాన్ని దక్కించుకున్న అందాల సుందరిగా నిలిచారు. వరల్డ్ ఏఐ క్రికెటర్ అవార్డు పేరుతో సబ్స్క్రిప్షన్ ఆధారిత క్రియేటర్స్ ప్లాట్ఫామ్ మ్యాన్స్క్యూ ఈ పోటీలను నిర్వహించింది. ఫ్యాన్స్క్యూ. ఓకే, ప్రపంచంలోనే ఈ తరహా పోటీలు జరగడం ఇదే తొలిసారి. మొదటి మిస్ ఏఐ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి 1500 మంది ఏఐ మోడల్స్ ఇన్ఫ్లుయెన్సర్గా పోటీపడ్డారు. 2వ స్థానంలో ఫ్రాన్స్కు చెందిన ఇన్ఫ్లుయెన్సర్ వలీనా, 3వ స్థానంలో పోర్చుగల్కు చెందిన ట్రావెలర్ ఒలీలియో సి నిలవడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీలు మరియు పిల్లలకు అందించే టీకాల నమోదు కోసం ఇటీవల ప్రారంభించిన పోర్టల్ పేరు? ఆప్షన్ ఏ యూచిన్ పోర్టల్. ఏంటది? యూచిన్ పోర్టల్. చూద్దాం. గర్భిణీలు పిల్లల టీకాల పంపిణీ నమోదు కోసం యూచిన్ పోర్టల్ను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు చివరి నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ నిర్వహణ కోసం కోచిన్ తరహాలో రూపొందించిన ఈ ఆన్లైన్ వ్యవస్థను ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్ మినహా కేంద్రపాలిత ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నారు. డిప్టీరియా, మిజిల్స్, రూబెల్లా వంటి అనేక రకాల వ్యాధులను ఎదుర్కొనేందుకు గర్భిణీలు, చిన్నారులకు అనేక రకాల టీకాలను ప్రభుత్వము అందిస్తుంది. మరి ఎప్పటికప్పుడు కూడా టీకాలు వేయగానే ఇందులో అయితే అప్డేట్స్ అయితే వెళ్తూ ఉంటాయి. ఒకవేళ ఎవరైనా టీకాలు వేయించుకోలేదో వారి యొక్క అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంటుందండి. సో మంచి పోర్టల్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా 2024 జూలై 12న భారత ఎన్నికల సంఘం ఎవరిని నియమించింది? ఆప్షన్ బి అండి వివేక్ యాదవ్ గారిని. చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా వివేక్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం 2024 జూలై 12న ఉత్తర్వులు ఇచ్చింది. సో ఇప్పటి వరకు సీఈఓగా ఉన్న ముఖేష్ కుమార్ మీనా స్థానంలో ఈ నియామకము జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో నిలిచిన కొత్త రకం వైరస్ చాందీపురా వైరస్ ఏ రాష్ట్రంలో వెలుగు చూసింది? ఆప్షన్ ఏ గుజరాత్ అండి. ఒకవైపు జికా వైరస్, మరోవైపు అమీబా వైరస్తో యుద్ధం చేస్తుంటే మరో కొత్త రకం వైరస్ ప్రజలను కలవరపెడుతుంది. గుజరాత్ని చాందీపురా వైరస్ గడగడలాడిస్తుంది.
సబర్కాంతా జిల్లాలో చాందీపుర వైరస్ సోకి 4 చిన్నారులు మృత్యువాత పడగా మరో 2 చిన్నారులు హిమాత్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా తెలియచేయడం అయితే చూడవచ్చు. అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల వార్తల్లో కనిపించిన స్కాలస్ హీమా అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. భారతదేశం యొక్క నైరుతి తీరం నుండి కనుగొనబడిన కొత్త జాతి డాగ్ ఫిష్ షార్క్ అండి. ఇది షార్క్. ఓకే. అగ్రికల్చరల్ లీడర్షిప్ అవార్డు 2024లో బెస్ట్ స్టేట్ ఇన్ హార్టికల్చర్ అవార్డు 2024ని ఏ రాష్ట్రం గెలుచుకుంది? ఆప్షన్ సి నాగాలాండ్. ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన బ్యాక్టీరియా ఫేజ్ అంటే ఏంటి? ఆప్షన్ ఏ. ఇది బ్యాక్టీరియాకు సంక్రమించే ఒక రకమైన వైరస్ అండి. ఓకే. నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో కనిపించే డెంగ్యూ ఏ రకమైన దోమల ద్వారా వ్యాపిస్తుంది? డెంగ్యూ వ్యాధి అండి. వెముకలను విరిచే జ్వరం అని కూడా అంటారు దీన్ని. ఓకేనా. ఆప్షన్ బి అండి ఏడిస్ దోమలు. టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ పథకం ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ మంత్రిత్వ శాఖ యొక్క కార్యక్రమం? ఆప్షన్ డి రక్షణ మంత్రిత్వ శాఖ. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ అండి. ఈ క్రింది వాటిలో భౌతిక శాస్త్రంలో మూల ప్రమాణాలు ఎన్ని కలవు? ఆప్షన్ సి 9. క్రింది వాటిలో భౌతిక శాస్త్రంలో గల ఉత్పన్న ప్రమాణాలు ఎన్ని? ఆప్షన్ డి ఎన్ని అయినా ఉండవచ్చు ఉత్పన్న ప్రమాణాలు. క్రింది వాటిలో ఉష్ణోగ్రతను కొలిచే ఎస్ఐ ప్రమాణం ఏది? ఆప్షన్ ఏ కెల్విన్స్. క్రింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి. ఆప్షన్ డి బలము భిన్నమైనదండి. యాంగ్స్ట్రోమ్, కాంతి సంవత్సరం, కిలోమీటర్. ఇవన్నీ కూడా దూరాలను కొలవడానికి ప్రమాణాలుగా ఉపయోగిస్తారండి. పొడవును కొలవడానికి. బలం అనేది దట్ ఈస్ డిఫరెంట్. ఓకే. క్రింది వాటిలో క్యారీ బ్యాగుల మందాన్ని దేనితో వ్యక్తపరుస్తారు? ఏంటండి? మైక్రాన్స్. ఓకే, మైక్రాన్స్. పేపర్ నాణ్యతను జిఎస్ఎంలలో తెలియజేస్తారు. అయితే జిఎస్ఎంను విస్తరింపు. ఆప్షన్ డి గ్రామ్స్ పర్ స్క్వేర్ మీటర్. గ్రామ్స్ పర్ స్క్వేర్ మీటర్. క్రింది వాటిలో నదీ వెడల్పు కొలవడానికి సరైన పద్ధతి ఏది? నదీ వెడల్పు. ఆప్షన్ సి త్రిభునీకరణ. ఏంటది? త్రిభునీకరణ అనేటువంటి పద్ధతి. క్రింది వాటిలో స్టెరేడియన్ అనేది దేనికి ప్రమాణం? క్రింది వాటిలో స్టెరేడియన్ అనేది దేనికి ప్రమాణం అండి? ఆప్షన్ బి ఘన కోణము. ఘన కోణము. రిజర్వాయర్లలో నీటిని టీఎంసీలలో కొలుస్తారు. అయితే టీఎంసీని విస్తరింపు. రిజర్వాయర్లలో నీటిని టీఎంసీలలో కొలుస్తారు. అయితే టీఎంసీ విస్తరణ. ఆప్షన్ ఏ అండి 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్. 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్స్. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో నదులలో నీటి ప్రవాహాన్ని దేనిలో తెలియజేస్తారు? ఆప్షన్ బి అండి క్యూసెక్లలో తెలియజేస్తారు. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. సో ఊరికే లైక్స్ అడగడానికి కారణం ఏంటి అంటే మీరు ఎక్కువ లైక్స్ కామెంట్ చేయడం ద్వారా మరికొంతమందికి మన ఛానల్ అనేది రీచ్ అవుతుంది. ఓకేనా. సో ఆ విధంగా మన ఛానల్కి సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఓకే గైస్, ఇది అప్డేట్. మరి రేపటి కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.